సార్ సంవత్సరాలుగా బాధపడుతున్న షుగర్ ఒకరేమో 4 నెలలు అంటున్నారు, 3 నెలలు అంటున్నారు, 2 నెలలు అంటున్నారు. సర్ప్రైజింగ్ ఏంటంటే 10 రోజుల్లో కూడా కంట్రోల్ అయింది అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది సార్ ఇది? ఇది సాధ్యమే నేచర్ మంత్రాల్లో. ఎందుకంటే మీరు అడిగిన దానికి సమాధానం మనం నోటితో చెప్పేదానికన్నా టెస్ట్ రిపోర్ట్లే చూపిద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సిద్ధయ్య గారు జనగామ నుంచి ఈయన కోర్స్ చేశారు. 10 డేస్లో వచ్చిన రిజల్ట్ ఇది. ఫాస్టింగ్ వచ్చేసి ఆయనకి 220 ఉంది. 10 డేస్కి వచ్చేసి 130కి వచ్చేసింది ఇది. ఇంకా సెకండ్ది అంటే 1 మంత్ తీసుకుంటే కనుక శ్రీనివాస్ రాయచూరు నుంచి చేశారు ఈయన కోర్సు. ఫాస్టింగ్ అంటే ఈయనకి బాగానే ఎక్కువగానే ఉంది. ఫాస్టింగ్ వచ్చేసి 219 ఉంది. ఇప్పుడు ఆయనకి ఫాస్టింగ్ వచ్చేసి 1 మంత్లో 109 వచ్చింది. 2 మంత్స్లో వచ్చిన రిజల్ట్ అంటే 10 డేస్కి వచ్చింది, 1 మంత్కి వచ్చింది. ఇప్పుడు 2 మంత్స్కి వచ్చిన రిజల్ట్. ఇది హైదరాబాద్ నుంచి చేశారు. గిరీష్ కుమార్ పేరు, మియాపూర్లో ఉంటారు. ఆయన ఫాస్టింగ్ వచ్చేసి 199 ఉంది. 2 మంత్స్లో వచ్చేసి ఫాస్టింగ్ 102 అంటే కంప్లీట్ నార్మల్. వీళ్ళందరికి కూడా అంటే 4 నెలలు, 3 నెలలు, 2 నెలలు అంతే. ఇప్పుడు 10 రోజులకి ఒకళ్ళకి వచ్చింది, 1 మంత్కి ఒకళ్ళకి వచ్చింది, 2 మంత్స్కి ఒకళ్ళకి వచ్చింది. ఇంక 4 నెలలు, 5 నెలలు ఎలా వస్తుంది ఇప్పుడు? ఎందుకంటే నేచర్ మంత్రాల్లో ఏదైనా రిజల్ట్ రావడం అనేది 2 మంత్స్లో రావడమే కదా కష్టం. ఇంకా టైం ఎక్కువ అవుతా ఉంటే ఇంకా హ్యాపీగా వస్తూ ఉంటుంది. కంప్లీట్ ఇంకా హెచ్బిఏవన్స్ తోటి కూడా నార్మల్ రివర్సల్ అయిపోతాయి. ఇప్పుడంటే రివర్స్ అంటే 10 డేస్కి రివర్స్ అనకూడదు దాన్ని. ఎందుకంటే షుగర్ ఫాస్టింగ్ నార్మల్కి వచ్చింది, మళ్ళీ ఇంకా హెచ్బిఏవన్స్ రావాలి కదా. మనం ఒక ప్రామాణికం తీసుకుంటాం. ఓన్లీ ఫాస్టింగ్ తగ్గంలోనే మొత్తం తగ్గింది అనుకోవడానికి లేదు. అక్కడ హెచ్బిఏవన్స్ కూడా రావాలి. వీటన్నీ రావడానికి రీజన్ ఏంటంటే మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి మొత్తం వాళ్ళు టోటలీగా వాళ్ళు అసలు మనకి బాడీకి ఏం కావాలి అదే నేచర్ మంత్ర డిజైన్ చేసింది కూడా. వాళ్ళు కూడా అలా అంత స్ట్రిక్ట్గా చేసిన వాళ్ళు వీళ్ళందరూ మంచిగా చేశారు. ప్రతిదీ కూడా ఏది యోగా, మెడిటేషన్, ఫుడ్ ఏం చెప్తే అది చేసిన వాళ్ళకి ఈ రకంగా రిజల్ట్స్ వస్తాయి.